ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధువులారా, అందరికీ నమస్కారం. ఇది నారదీయ పురాణం నుండి మనం ఈ రోజున రుభువు అనే చెప్పబడిన ఒక కథని తత్వజ్ఞానం గురించి ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం. అందరూ కూడా శ్రద్ధగా విని ఆనందిస్తారని కోరుచున్నాం. పరమేష్ఠియగు బ్రహ్మకు రుభువునకు పుత్రుడు కలడు. సహజముగా రుభువు తత్వార్థ జ్ఞానము నెరిగినవాడు. ఆ రుభువునకు పులస్త్య తనయుడగు పులస్త్య మహర్షి యొక్క కుమారుడు నిదాఘుడను ఒక శిష్యుడు ఉండేవాడు. రుభువు పరమానందంతో సమస్త విజ్ఞానమును బోధించాడు. ఇట్లు తత్వజ్ఞానము కలిగిన నిదాగునకు అద్వైతవాసన కలగలేదని రుభువు ఊహించి జ్ఞానమును పొందని నిదాగుడును తన తండ్రి వసించు నాగరమును పురమునకు వెళ్ళి నివసించి ఉండేవాడు. ఆ పురమున దేవికా నదీ తీరమున ఉండేది. సర్వ సంపత్ సమృద్ధము అతి సుందరోపవన యుతము. ఆ నగరమున యోగ్యుడగు నిదాగుడును బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఈ విధంగా దివ్యములకు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత తన శిష్యుడైన నిదాగుని చూచుటకు రుభువు తన గురువు గారు అక్కడికి వచ్చాడు. నిదాగుడు వైశ్వదేవమును పూర్తి గావించిన పిదప ద్వారదేశమున రుభుని చూచి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి లోనికి తీసుకుని వచ్చి పాదోప్రక్షాళన గురువు గారికి అన్ని మర్యాదలు చేసి ఉన్నారు. తర్వాత ఆ గురువు అయిన అడుగుతున్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, మీ గృహమున ఏమి తినవలయనో చెప్పుము అంటే, మీరు ఇప్పుడు నాకు ఏం పెడతారు అని అడిగాడు. ఈ కుత్సిత అన్నమందు నాకు ప్రీతి లేదు. అప్పుడు నిదాగుడు పలికారు, నా దగ్గర ఉన్నది సత్తుపిండి, యవలు, వ్రీహులచే చేయబడిన పదార్థములు, అపూపములు నా ఇంటిలో సమృద్ధిగా ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన వాటిని భుజించండి అని అడిగాడు. అప్పుడు రుభువు పలికి గురువుగారు పలుకుతున్నారు, ఇది అన్నయు కదన్నములే కదా, నాకు ఇష్టమైన అన్నము నిమ్ము. భక్ష్యములను, పాయసములను, చెరుకు రసములను ఇమ్ము, నాకు ఇవి కావాలి అని అడుగుతాడు. అప్పుడు నిదాగుడు, ఓ మహానుభావ, మన ఇంటిలో ఉన్న ఉత్తమ పదార్థములతోనే రుచికరమైన ఉత్తమాన్నమును సిద్ధము చేస్తాను. అతని భార్య పలకగా నిదాగుని భార్య రుచికరమైన ఆహారమును సిద్ధం చేసింది. రుభుడు ఆ ఆహారమును భుజించాడు. అంటే గురువుగారు శుభ్రంగా కడుపు నిండా భోజనం చేశాడు. అప్పుడు నిదాగుడు వినమ్రుడై రుభునితో ఇట్లు పలికెను, అయ్యా, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు కోరిన విధముగా రుచికరమైన ఆహారముతో మీకు తృప్తి
పుష్టి కలిగినదా అని అడుగుతాడు. మీ మనసుకు ఆనందం కలిగిందా? మీరు ఎక్కడ నివసించుచున్నారు? ఎచ్చడికి బయలుదేరుచున్నారు? ఎచ్చడి నుండి వచ్చుచున్నారు? దయచేసి తెలపండి అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు అంటున్నారు, ఏమని? ఆకలి కొన్నవాడు అన్నమును భుజించినచో తృప్తి కలుగుతుంది. నాకు ఆకలి లేదు, తృప్తి లేదు. నన్నేలా అడుగుచున్నావు? అగ్నిచే పార్థివం దహించబడగా ఆకలి కలుగుతుంది. అంటే అగ్నిచే ఎప్పుడైతే ఈ పార్థివం అంటే శరీరం దహించబడగా, ఎప్పుడైతే కడుపులో మంట వస్తుంది అంటే ఆకలి వేస్తోంది అనే ఒక బాధ కలుగుతుంది. దానిని పార్థివక్షుత్ అంటారు. శరీరంలోని నీరు తరిగినచో దాహం పుడుతుంది. మనస్సు అడిగిన దానితో జీవనకు సంబంధము లేదు. మనస్సు అడిగిన దానితో జీవనికి సంబంధము లేదు. మీ నివాసం ఎక్కడ? మీరెక్కడికి వెళుతున్నారు? ఎక్కడి నుండి వచ్చుచున్నారు అని నీవు అడుగుతున్నావు. ఈ మాట విషయం నేను చెప్పుదానని తెలియను. జీవుడు ఆకాశము వలె అంతటా వ్యాపించి ఉన్నాడు. జీవుడు ఆకాశము వలె అంతటా వ్యాపించి ఉండును. కావున ఎచ్చట నుండి ఎచ్చటికి అను ప్రశ్నలను అర్థము ఎట్లుంటుంది? జీవుడకు నేను వెళ్ళువాడును కాను, వచ్చువాడును కాను, ఒక ప్రదేశమును ఉండువాడును కూడా కాను. నీవు కానీ ఇతరులు కానీ ఇంతే. మన ఇద్దరిలో ఎవరైనా సరే ఎక్కడికి వెళతాం, ఏం చేస్తాం అనేది మన ఇష్టం కాదు. నీవు కావు, నేను కాను, ఇతరులు కూడా కారు. రుచికరమైన ఆహారమును కోరినది జిహ్వా, అంటే నా నాలుక కోరింది. నేను ఆ రుచిని తెలుపునది కూడా జిహ్వయే కదా, శరీరము కాదు కదా. ఈ జిహ్వ ఏమి చెప్పునో వినుము. రుచికరమైనది నిజముగా రుచించినచో ఉద్వేగము కలిగించును. అలాగే రుచి లేనిది రుచి కలిగించును, రుచి కలిగిన ఉద్వేగము కలుగును. అది మధ్యవసానములలో అన్నము రుచి కారణమగున మట్టితో నిర్మించిన ఇంటిని మరలా మట్టిచే చక్కగా పైపూత పోసినచో స్థిరముగా ఉండును. అలాగే పార్థివమైన ఈ దేహము పార్థివ పరమాణువులచే దృఢమగుతుంది. యవలు, గోధుమలు, పెసలు, నెయ్యి, నూనె, పాలు, పెరుగు, బెల్లము, ఫలములు ఇవన్నీను కూడా పార్థివ పరమాణ సంఘాతములే. దీనిని తెలుసుకుని ఇష్టమో అనిష్టమో ఆలోచించము అని చెప్పాడు. ఆ తర్వాత అలా ఆలోచించినచో మనశ్శాంతి కలుగుతుంది. అప్పుడు ముక్తికి ప్రయత్నించవలను. ఇట్లు రుభువు పలికిన పరమార్థయుక్తముకు వచనమును వినిన నిదాగుడు ప్రణామలను ఆచరించి ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ప్రసన్నుడు కమ్ము. మీరు నాకు హితమును కూర్చుటకే వచ్చి ఉన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు పలికిన మాటలను విని నా మోహము తొలగినది, నాకుండే మోహము తొలగినది. ఇక మీరు ఏ విధంగా అయితే రుభుడు పలుకుతున్నాడు, నేను రుభుడను వాడను, నీ ఆచార్యుడను, నీకు జ్ఞానమును ప్రసాదించుటకు మరలా వచ్చాను. నీకు చక్కని పరమార్థమును సులభముగా బోధించదను. ఈ జగత్తంతయు కూడా ఒక్కటే, భిన్నము కాదు. ఈ ప్రపంచమంతయు పరమాత్మనకు వాసుదేవుని స్వరూపమే. ఇక శిష్యుడు పలుకుతున్నాడు. అట్లే అని పలికి పరమభక్తితో పూజించగా పూజను స్వీకరించి సంతృప్తితో వెడలిపోయాడు. మరలా 1000 సంవత్సరం గడిచిన పిదప నిదాఘునకు జ్ఞానము ఇచ్చుటకు అదే నగరమునకు వచ్చారు రుభు మహర్షి. నగరము వెలుపల రుభువు మునిగా ఉన్న నిదాగుని చూచాడు. మహాసైన్యముతో రాజు నగరములోనికి ప్రవేశించుచుండగా జనసమర్థము లేని ఏకాంతమున చూచి ప్రాంతమున దూరముగా ఉన్న వానిని ఆకలి దప్పులచే శుష్కఘాతృనిగా అరణ్యము నుండి సమిదలను దర్భలను తెచ్చుకున్న నిదాగును చూచాడు.
చూచి ఇట్లు నిదాగుని చూచిన రుభువు నిదాగుని సమీపించి అభివాదం చేశాడు. చేసిన నీవిట్ల ఏకాంతముని ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఓ బ్రాహ్మణోత్తమ, ఈ జనాధిపుడు నగరమును ప్రవేశించుచున్నప్పుడు చాలా జన సమూహం ఉన్నది కావున నేను అచట ఉన్నాను. మరి ఇక్కడున్న వారిలో రాజు ఎవరు, ఇతరులు ఎవరు? నీవు బాగా తెలిసినవాడు కావున నాకు తెలుపుము అని చెప్పేసి అడుగుతాడు. మరి ఇంతమందిలో రాజు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు నిదాగుడు అంటాడు, పర్వత శిఖరమ వలె ఎత్తుగా ఉన్న గజేంద్రుని అధిరోహించి ఉన్నవాడు రాజు, అతని చుట్టూ ఉన్నవారు ఇతర జనులు. నేను మాత్రము గజమును రాజును ఒకే మారు ఒకే విధముగా చూచుచున్నాను. అక్కడుండే తన గురువుగారు ఏమంటున్నాడంటే, ఓయ్ నేను ఆ రాజుని ఏనుగుని ఒక్క మారుగానే చూస్తున్నాను, మరి నీవు మాత్రం విడివిడిగా ఎందుకు గుర్తించున్నావు అని అడిగాడు. కావున ఓ మహానుభావా, ఈ గజరాజులకు ఉన్న భేదము తెలుపము. ఈ గజానికి ఏనుక్కి రాజుకి ఉన్న భేదం ఏమిటి? ఎవరు గజమో ఎవరు రాజో చెప్పుము అని అడుగుతాడు. అప్పుడు నిదాగుడు, ఓ బ్రాహ్మణ, క్రింద ఉన్నది గజము, పైన ఉన్నవాడు రాజు. ఈ ఇద్దరికి ఉన్న వ్యావహాక సంబంధము తెలియని వారు ఎవరున్నారు? రుభువు పలికెను, ఓ బ్రాహ్మణ, నాకు తెలియనట్లు తెలుపము. అధోభాగమనగానేమి, ఊర్ధ్వభాగమనగానేమి? పైన ఉన్నది ఏంటి, కింద ఉన్నది ఎవరు? ఈ విభాగం తెలుపు అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు శిష్యుడు. ఈ మాటను విని వెంటనే రుభువును అధిరోహించి నీవు అడిగిన దాన్ని చెప్పిదని వినము. రాజువలే నేను పైన ఉంటిని, ఏనుగు వలె నీవు క్రిందనుంటివి. ఇప్పుడు ఈ దృష్టాంతముతో తెలియము. నీవు రాజువలే నేను ఏనుగువలే ఉన్నచో మొదట నేనెవరో తెలుపము. రుభువు మాటలు విని నిదాగుడు త్వరపడి వెంటనే క్రిందకి దిగి పాదములపై పడి ప్రణమిల్లి, మీరు మా ఆచార్యులకు రుభువులు, ఇతరులకు ఇట్లు అద్వైత సంస్కారములకనందు మనస్సు ఉండదు కావున నేను మిమ్మల్ని ఆచార్యులనగా గుర్తించితిని అని పలికాడు. అప్పుడు రుభువు పలికెను, నీవు మొదట చేసిన సేవ వలన నీకు ఉపదేశించుటకు గురు స్నేహముచే రుభువు నిదాగుని చేరెను. ఓ మహామతి, పరమార్థ సారభూతమైన అద్వైతమును సమగ్రముగా సంక్షేపముగా నీకు ఉపదేశించాను అని ఇట్లు గురువుకు రుభువుని నిదాగును గూర్చి పలికి అద్వైత విద్యను బోధించాడు. ఆ ఉపదేశముచే నిదాగుడు కూడా అద్వైత పరుడాయను. అప్పుడు తనను ఇతర ప్రాణులను అభేదముగా చూడగలిగెను. అట్లు అద్వైత జ్ఞానముచే కొంతకాలమునకు నిదాగుడు బ్రహ్మస్వరూపమును లీనమై ముక్తిని పొందాడు. అట్లే నీవు కూడా ధర్మజ్ఞుడవై శత్రుమిత్రులలో సమభావము గలవాడవై ఆత్మ సర్వగతము ఏకము అని తెలియము. ఒకటే ఆకాశం నలుపు తెలుపు భేదములచే ఎట్లు కనబడుతున్నదో అట్లే భ్రాంత దృష్టి గలవారికి ఒకే ఆత్మ భిన్నముగా కనబడను. ఈ లోకమున ఉన్నదంతయు ఒకే ఆత్మ, ఆత్మ కంటే భిన్నమైనది మరి ఒకటి లేదు. అదియే అచ్యుత నామము, అదియే అచ్యుతుడే నేను నీవు. ఈ సమస్త ప్రపంచము ఆ పరమాత్మ భేద మోహ శూన్యముగా ఉంటుంది. ఈ విధంగా బ్రాహ్మణునికి ఉపదేశమును పొందిన ఆ రాజశ్రేష్ఠుడు పరమార్థ దృష్టి కలవాడై భేద దృష్టిని విడిచాడు. ఆ బ్రాహ్మణుడు కూడా పూర్వజ్ఞాన సంస్కారముచే ఆ జన్మలోనే మోక్షమును పొందాడు. ఓ మునీశ్వర, ఇట్లు పరమార్థముకు ఆధ్యాత్మ జ్ఞానమును నీకు ఉపదేశించాను. ఈ జ్ఞానము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వినువారందరికీ కూడా మోక్షము ప్రసాదించను. నీవు అడిగినట్లు నేను చెప్పితిని. ఇదియే పరిశుద్ధమగు బ్రహ్మజ్ఞానము. ఇంకనూ ఏమి చెప్పవలేనో అడుగుము అని రుభు మహర్షి నిదాగుడిని అడగడం జరిగింది. హరి ఓం, శ్రీకృష్ణార్పణమస్తు. ఈ చక్కని కథని మీరందరూ విని ఆ యొక్క పరమాత్మని యొక్క
వరమును పొందుతారని కోరుచున్నాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. తత్సదు బ్రహ్మార్పణమస్తు.